దగదర్తి మండలం వెలుపూడు పంచాయతీ మబ్బుకుంటపాలెంలో కావ్యకు జన నీరాజనం. మాలేపాటి సోదరుల ఆధ్వర్యంలో దగదర్తి మండలంలో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం తమ ఇళ్లకు ఆహ్వానించి సత్కరించి సంబరపడ్డ తెలుగు తమ్ముళ్లు. గడప గడపలో మహిళలు హారతులు పట్టి స్వాగతం. రాబోయేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, మంచి రోజులు రానున్నాయని తెలిపిన కావ్య కృష్ణారెడ్డి ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే గారు తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరిన కావ్య కృష్ణారెడ్డి లేకుండా దూర ప్రాంతం ప్రయాణం చేయాలంటే చంద్రబాబును దీవించండి, తెలుగుదేశానికి ఓటేయండి, సైకిల్ గుర్తు మీద ఓటేయండి. చంద్రబాబు ముఖ్య 7,000 రూపాయలు జూలై 1వ తేదీన మీ అందరికీ నేను పెన్షన్లు ఇస్తాను. 60 సంవత్సరాల వయసు కాదు, 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్. పేర్లు మార్చి ఆయన పెట్టినట్టుగా చిత్రీకరించి మోసం చేసి ప్రజలు చేస్తుంటే మళ్ళా చంద్రబాబు నాయుడు నిరంతరం పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు ఏదో ఉండండి. అన్ని గుడిసెలు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. పథకాన్ని పెట్టినటువంటి బాబును ఆశీర్వదించండి, బాబును ముఖ్యమంత్రి చేయండి. మీ పథకం అమలు రావాలంటే, ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే మనకి ఈరోజు మీరు బస్సులో ప్రయాణిస్తే ఆర్టీసీ బస్సు అంటే ఎక్కితే మీ కూతురు దగ్గర కానీ, కోడల దగ్గర కానీ, వియ్యం గురించి కానీ, పెళ్లికి కానీ, కర్మంత్రాలకు కానీ, ఈరోజు పేదవాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కలిగిన, అన్ని రకాల సదుపాయాలు కలిగిన అది ఒక చంద్రబాబు నాయుడే. అందుకనే చంద్రబాబు నాయుడిని దీవించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, మన ఊరి బాగు కోసం, మన ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం, మన బిడ్డ జీవితాలు బాగుండడం కోసం, అన్నిటికీ ఒకే ఒక విజయం, తెలుగుదేశ విజయం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, మన ప్రాంత అభివృద్ధి జరగాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి, మన బిడ్డల జీవితాలు బాగుండాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి, మన గ్రామంలో ఉండే సమస్యలన్నీ తీరాలి. అందుకే మీ ముందుకు వచ్చా. మీ ప్రాంతవాసిగా, కావలి నియోజకవర్గంలో స్థానికంగా ఉండే వ్యక్తిగా నాకు కూడా ఒక అవకాశాన్ని కల్పించండి. పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి. ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి మీతో కలిసి నేను కూడా నడిచి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకునేదానికి నేను ముందుంటాను. తప్పకుండా నాకు ఒక అవకాశాన్ని కల్పించి ఆశీర్వదించి దీవించండి అని చెప్పి ఈ వెలుపూడి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పరిపాలన అంటే ప్రజలకు సేవ చేసేవాడు రాజు. పరిపాలన అంటే నిరంతరం ప్రజలను కాపు కాసుకునేవాడు నాయకుడు. నిరంతరం ప్రజల సంక్షేమం కూసేవాడు నాయకుడు. నిరంతరం ప్రజలకు ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు తీర్చేవాడు నాయకుడిగా ఉండాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి వెలుపూడి ప్రజలారా. గత 10 సంవత్సరాల నుంచి కావలి ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి ధన సంపాదనే ధ్యేయంగా తన సంపాదన పెంచుకునే క్రమంలో ఎక్కడ కూడా, ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క సమస్యని కూడా గత 5 సంవత్సరాల నుంచి పరిష్కరించిన పరిస్థితులు లేవు.
ముఖ్యంగా మీరు మీ ఊర్లోనే తీసుకోండి, ఎక్కడ గొంతుల్లో సిమెంట్ రోడ్లు వేసున్నా అవి తెలుగుదేశం హయాంలో జరిగినాయి తప్ప గత 5 సంవత్సరాల కాలంలో ఈ ఊరిలో లేదా మీ పంచాయతీలో ఒక్క డ్రైన్ కానీ, ఒక్క సిమెంట్ రోడ్డు కానీ, ఒక్క మంచినీటి సదుపాయం కానీ, మీ శ్మశానానికి పోయేటువంటి వాగుకు తూములేసి మీకు ఇబ్బందులు కలిగించకుండా ఉండటం కానీ ఎక్కడైనా ఒక్క సమస్యనైనా ప్రతాప్ కుమార్ రెడ్డి పరిష్కరించాడని ఆలోచించండి. ఇంటి యజమాని ఇంటిని ఎలా కాపాడుకుంటాడో, నియోజకవర్గానికి యజమాని వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఎలా రక్షించుకుంటాడో, నియోజకవర్గానికి ఉండాల్సిన నిధులకు ఇబ్బంది వచ్చినా, మంచినీటి ఇబ్బంది వచ్చినా, రోడ్డు ఇబ్బంది వచ్చినా, కాలువలు ఇబ్బంది వచ్చినా, కాలనీ ఉద్యోగ భద్రతలో ఇబ్బందులు వచ్చినా ప్రతి దాన్ని రక్షించుకుంటూ ఈ ప్రాంత ప్రజల్ని భక్షించేవాడు ఎమ్మెల్యే కాదు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, గత 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఈ 5 సంవత్సరాలు కలగలేదు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించినా రాష్ట్రంలో తెలుగుదేశం గెలిపించారని ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో బేద రవిచంద్రన్